అమరావతిలో నిర్మాణం అవుతున్న భారీ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడు సోషల్ మీడియాల్లోనూ, రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. బంకింగ్హామ్ కెనాల్పై నిర్మాణం అవుతున్న ఈ బ్రిడ్జ్కి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటికి రావడంతో స్టీల్ గడ్డర్లు ఒరిగిపోయాయా, నిర్మాణంలో లోపాలున్నాయా అంటూ పెద్ద ఎత్తున చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ విజువల్స్ అమరావతి గ్రౌండ్ రియాలిటీకి సంబంధించినవే. భారీ స్టీల్ గడ్డర్లు, పక్కనే జెయింట్ క్రేన్స్, పైకి ఎత్తి అలైన్మెంట్ చేస్తున్న వర్కర్స్. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో బ్రిడ్జ్ స్ట్రక్చర్ కొద్దిగా అనీవెన్గా కనిపించింది. దాంతో చాలామంది బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ సరిగా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఎలాంటి ప్రమాద సూచనలు కావని, ఇవి పూర్తిగా టెక్నికల్ కరెక్షన్ వర్క్ మాత్రమేనైతే స్పష్టం చేస్తున్నారు. ఇంత భారీ స్టీల్ బ్రిడ్జెస్ నిర్మించేటప్పుడు మిల్లీమీటర్ లెవెల్ ప్రెసిషన్ చాలా ముఖ్యమని ఇక్కడ ఇంజనీర్స్ చెప్తున్నారు. ఒక చిన్న యాంగిల్ డీవియేషన్ వచ్చినా కూడా మొత్తం బ్రిడ్జ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే గర్డర్ ప్లేస్మెంట్ సమయంలో అలైన్మెంట్ రిపీటెడ్గా చెక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్లో భారీ క్రేన్స్, వాటి పని ఏంటంటే అమర్చిన స్టీల్ గిద్దర్స్ని మళ్ళీ స్లైట్ అడ్జస్ట్మెంట్ చేయడం, కొన్ని చోట్ల బోల్డ్ టైట్నింగ్, కొన్ని చోట్ల జాయింట్ బ్యాలెన్సింగ్, మరికొన్ని చోట్ల లెవెల్ కరెక్షన్ చేస్తున్నారు. ఈ కరెక్షన్స్ అన్నీ బయట వాళ్ళకు చూస్తే బ్రిడ్జ్ ఒరిగిపోయింది అన్నట్లుగా కనిపించవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇవి చాలా సాధారణ ప్రొసీజర్స్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రత్యేకంగా స్టీల్ బ్రిడ్జెస్లో టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా స్లైట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఫైనల్ లాకింగ్కి ముందు మల్టిపుల్ అలైన్మెంట్ టెస్టులు చేస్తారు. ఇప్పుడు అమరావతి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర కూడా అదే జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ ఎందుకంత ముఖ్యమంటే ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్ట్లో కీలక భాగం. అమరావతి కోర్ క్యాపిటల్ రీజియన్ కనెక్టివిటీ కోసం ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ట్రాఫిక్ మూవ్మెంట్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ సైట్లో డే అండ్ నైట్ వర్క్ కొనసాగుతుంది. భారీ ఫ్లడ్ లైట్స్ మధ్య లేట్ నైట్ వరకు కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఫ్యూచర్ అమరావతికి ఐకానిక్ స్ట్రక్చర్గా మారాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లో కూడా ఉన్న ఒకే ఒక ప్రశ్న, ఈ బ్రిడ్జ్ అసలు సేఫ్గానే ఉందా, సరిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అని. దీనిపైన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ చెప్తున్నది ఏంటంటే ఫైనల్ కంప్లీషన్కి ముందు ప్రతి స్టీల్ బ్రిడ్జ్కి మల్టిపుల్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. లోడ్ టెస్టింగ్, అలైన్మెంట్ టెస్టింగ్, జాయింట్ స్ట్రెంత్ చెక్కింగ్ అన్నీ పూర్తయ్యాకే బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారనేది అంటున్నారు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న కరెక్షన్స్ని పెద్ద ఇష్యూగా చూడవలసిన అవసరం లేదని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ సోషల్ మీడియా కాలంలో చిన్న విజువల్ కూడా పెద్ద కాంట్రవర్సీగా మారిపోతుంది. ప్రస్తుతం అమరావతి స్టీల్ బ్రిడ్జ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ బ్రిడ్జ్ ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుంది అని. ఫ్యూచర్ అమరావతికి ఇది నిజంగా ఐకానిక్ ల్యాండ్ మార్క్ అవుతుందా? మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.